వెల్కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్. ఈరోజు మనం ఈ క్లాస్లో ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 10కి సంబంధించినటువంటి వివరాల గురించి మనం తెలుసుకుంటాం. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 10 మొత్తం ఆదాయం నుండి మినహాయింపబడినటువంటి ఆదాయాల యొక్క వివరాలను మనకు అందిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయాన్ని నిర్ధారించేటప్పుడు ఆ మొత్తం ఆదాయం నుండి ఏ ఏ ఆదాయాలని మినహాయించాలి అనేటటువంటి అంశం మీద మనకి పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలి. సో ఈ క్లాస్లో మనం ఏ రకాలైనటువంటి ఆదాయాలను మొత్తం ఆదాయ పరిధి నుండి మినహాయిస్తారు అనేటటువంటి అంశాలను పూర్తి స్థాయిలో తెలుసుకుంటాం. ఆదాయ పన్ను నుండి పూర్తిగా మినహాయింపబడిన ఆదాయాలు ఒకసారి మీరు చూడండి. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 10లో పన్ను నుండి మినహాయింపబడిన ఆదాయాల గురించి వివరించడం జరిగింది. ప్రభుత్వం కొన్ని ప్రత్యేక రంగాలలో అభివృద్ధి కోసం మరియు ప్రత్యేక కార్యకలాపాలను ప్రోత్సహించడం కోసం, అంతేకాకుండా వివిధ రంగాలలో సేవలు అందించిన వ్యక్తులను ప్రోత్సహించడం కొరకు కొన్ని రకాల ఆదాయాలను మొత్తం ఆదాయం లెక్కింపు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. 1961 ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 10 కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక ఆదాయాలను మొత్తం ఆదాయ పరిధి నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఎందువలన అంటే కొన్ని ప్రత్యేక రంగాలలో పెట్టుబడులు ప్రోత్సహించడం కోసం, కొన్ని ప్రత్యేక రంగాలను అభివృద్ధి చేయడం కోసం, కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను వారి వారి రంగాలలో సాధించినటువంటి అభివృద్ధికి వారు పొందినటువంటి ప్రతిఫలాలను ప్రోత్సహించేటటువంటి ఉద్దేశంతో ప్రత్యేక సందర్భాలలో ఆదాయ పన్నును చెల్లించిన అవసరం లేకుండా ఆదాయ పన్ను నుండి ఈ యొక్క ప్రత్యేక అంశాలను మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క లిస్టు ఒకసారి మనం చూద్దాం. సెక్షన్ 10లో చాలా పెద్ద లిస్ట్ ఉంది. లిమిటెడ్ గా ఎంతవరకు అవసరమో మనకు అవసరమయ్యేటటువంటి ఇంపార్టెంట్ విషయాలను మాత్రమే సెక్షన్ 10 నుండి తీసుకోవడం జరిగింది. ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం. మొట్టమొదటి అంశం వ్యవసాయ ఆదాయము. సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1. భారతదేశంలో పన్ను చెల్లింపుదారుడు సంపాదించిన వ్యవసాయ ఆదాయాన్ని ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 కింద మినహాయించారు. అసలు వ్యవసాయ ఆదాయం అంటే ఏంటి? దీని యొక్క నిర్వచనం సెక్షన్ 2 సబ్ సెక్షన్ 1A ఇవ్వడం జరిగింది. వ్యవసాయ ఆదాయం అంటే ఆదాయం భూమి నుండి వచ్చి ఉండాలి, భూమిని వ్యవసాయ ప్రయోజనాల నిమిత్తం ఉపయోగించి ఉండాలి, ఆ భూమి భారతదేశంలో ఉండాలి. సో భారతదేశంలోని వ్యవసాయ ఆదాయం పన్ను నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, భారతదేశంలో 70% వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారని మనందరికీ తెలుసు. ఈ యొక్క వ్యవసాయాన్ని ప్రోత్సహించేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వారు వ్యవసాయంపై వచ్చినటువంటి ఆదాయాన్ని మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అసలు వ్యవసాయ ఆదాయం అంటే ఏంటి అనేటటువంటి విషయం మీద ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. వ్యవసాయ ఆదాయం అంటే ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చారు. భూమి నుండి వచ్చి ఉండాలన్నారు, అది వ్యవసాయం కోసం వాడి ఉండాలన్నారు, అలాగే ఆ భూమి భారతదేశంలో ఉండి ఉండాలి అన్నారు. సో ఈ యొక్క మౌలికమైనటువంటి నిర్వచనాన్ని ఆధారంగా చేసుకుని వ్యవసాయ ఆదాయాన్ని నిర్ణయించి ఆ ఆదాయాన్ని పన్ను నుండి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. రెండవ అంశం చూద్దాం. హిందూ అవిభక్త కుటుంబం నుండి హిందూ అవిభక్త కుటుంబ సభ్యులు స్వీకరించిన మొత్తాలు. సెక్షన్ 10 సబ్ సెక్షన్ 2. సమస్త ఆదాయం నుండి భాగస్తుని వాటా. సెక్షన్ 10 సబ్ సెక్షన్ 2A. అన్ని సెక్షన్లు గుర్తించుకోలేం, ఎన్ని గుర్తించుకోగలిగితే అన్ని వరకు ప్రయత్నించండి. కానీ ఈ యొక్క అంశాల మీద మటుకు పూర్తి స్థాయి యొక్క
దృష్టిని కేంద్రీకరించాలి. ప్రవాసికి తమ పెట్టుబడులపై చెల్లించిన వడ్డీ. నిర్దేశిత పెట్టుబడులపై ప్రవాసికి అంటే నాన్ రెసిడెంట్కి చెల్లించిన వడ్డీ కూడా మొత్తం ఆదాయం నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. సెక్షన్ 10 సబ్సెక్షన్ 4(1). ప్రవాసి ఖాతా మీద చెల్లించిన వడ్డీ అంటే నాన్ రెసిడెంట్ బ్యాంక్ అకౌంట్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ అకౌంట్ మీద చెల్లించినటువంటి వడ్డీ. భారతదేశం వెలుపల విధులు నిర్వర్తిస్తున్న భారతీయ ఉద్యోగులు పొందిన పరిలబ్ధులు మరియు ప్రత్యేక అలవెన్సులు. ఇక్కడ పరిలబ్ధులు అనే పదం మీకు కొత్తగా అనిపించవచ్చు. పరిలబ్ధులు అంటే సౌకర్యాలుగా అర్థం చేసుకోవాలి. సో ఈ సందర్భాలలో వ్యక్తులు పొందినటువంటి ఆదాయాన్ని మొత్తం ఆదాయ పరిధి నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. పరస్పర సాంకేతిక సహకార కార్యక్రమం కింద భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు చెల్లించిన పారితోషికం మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు పొందిన విదేశీ ఆదాయము. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పరస్పరము అంటే ఒక దేశం నుండి ఇంకో దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్స్చేంజ్ చేసుకునేటటువంటి ఉద్దేశంతో ఉద్యోగులు ఎవరైనా వచ్చి భారతదేశంలో పనిచేసినట్లయితే ఆ సందర్భంలో ఆ ఉద్యోగి పొందినటువంటి ఆదాయం, అంతేకాకుండా ఆ ఉద్యోగి యొక్క కుటుంబ సభ్యులు పొందినటువంటి ఆదాయాన్ని కూడా మినహాయింపునివ్వడం జరిగింది. నిర్దిష్ట పొదుపు పత్రాల మీద ప్రవాసికి లభించే వడ్డీ. కొన్ని రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి సేవింగ్ స్కీమ్స్ వాటి మీద నాన్ రెసిడెంట్కి ఇచ్చినటువంటి వడ్డీ. కొన్ని సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం వారు పెట్టుబడులు ప్రోత్సహించే ఉద్దేశంతో, విదేశీ పెట్టుబడులు ముఖ్యంగా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ యొక్క రకమైనటువంటి నిబంధనలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. పరిమితులకు లోబడి ఉద్యోగి పొందినటువంటి ఉదార భృతి. ఉద్యోగులు పొందేటటువంటి ఉదార భృతి అంటే ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత కానీ మరణానంతరం కానీ ఆ యొక్క సంస్థ ఉద్యోగి పనిచేసినటువంటి సంస్థ వారు ఇచ్చినటువంటి భృతిని ఉదార భృతి అంటారు. దీనినే గ్రాట్యుటీ అని కూడా అంటారు. గ్రాట్యుటీని మినహాయింపు మొత్తం ఆదాయం నుండి లెక్కించేటటువంటి సందర్భంలో ఉద్యోగులను 3 రకాలుగా వర్గీకరించారు. 1 ప్రభుత్వ ఉద్యోగులు, 2 గ్రాట్యుటీ చట్టం కింద వచ్చేటటువంటి ఉద్యోగులు, గ్రాట్యుటీ చట్టం కింద రానటువంటి ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందేటటువంటి గ్రాట్యుటీకి పూర్తి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఉద్యోగి గ్రాట్యుటీ చెల్లింపు చట్టం కింద పరిధిలోనికి వచ్చినట్లయితే ఇక్కడ 3 సందర్భాలని లెక్కలోకి తీసుకుంటారు. ఉద్యోగి యొక్క విరమించే తేదీ నాటికి లేదా మరణించే తేదీ నాటికి చివరి నెల జీతంని ఆధారంగా చేసుకుని చివరి నెల జీతము ఇంటూ 15/26 ఇంటూ పూర్తి చేసిన సర్వీసు కాలము, ఈ సూత్రాన్ని ఉపయోగించి వచ్చినటువంటి మొత్తము లేదా వాస్తవంగా కంపెనీ వారు చెల్లించినటువంటి గ్రాట్యుటీ మొత్తము లేదా 20 లక్షల రూపాయల మొత్తం, ఈ మూడింటిలో ఏది తక్కువైతే దానిని గ్రాట్యుటీ మొత్తం ఆదాయం నుండి మినహాయింపుగా పొందడం జరుగుతుంది. ఇతర ఉద్యోగుల విషయంలో సర్వీస్ పూర్తి చేసినటువంటి కాలానికి సంవత్సరాలలో లెక్కించి ప్రతి ఒక్క సంవత్సర కాలానికి సగ జీతం తద్వారా వచ్చినటువంటి మొత్తాన్ని లెక్కిస్తారు. అలాగే 20 లక్షల రూపాయల మొత్తం, అలాగే వాస్తవంగా స్వీకరించిన మొత్తం, ఈ 3 అంశాలలో ఏ మొత్తం తక్కువైతే దానిని మొత్తం ఆదాయం నుండి ఈ గ్రాట్యుటీని మినహాయించడం జరుగుతుంది. ఇక్కడ సర్వీస్ పూర్తయిన కాలము అంటే 6 నెలలు దాటిన కాలాన్ని ఒక సంవత్సర సర్వీస్ కాలంగా భావించడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి 5 సంవత్సరాల 7 నెలలు సర్వీస్ చేసినట్లయితే 6 సంవత్సరాల సర్వీస్ కాలంగా భావించడం జరుగుతుంది. జీవన భృతి
పెన్షన్ మార్పిడి విలువ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 10A జీవన భృతి విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పన్ను నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర ఉద్యోగులైతే అతడు పెన్షన్తో పాటు గ్రాట్యుటీని కూడా స్వీకరిస్తే పెన్షన్ మార్పిడి విలువలో 1/3 వంతుకు మినహాయింపు లభిస్తుంది. ఇతర సందర్భాలలో అంటే గ్రాట్యుటీని తీసుకోకుండా ఓన్లీ పెన్షన్ మాత్రమే తీసుకుంటే పెన్షన్ మార్పిడి విలువలో 1/2 వంతు మినహాయింపు లభిస్తుంది. ఇది జీవన భృతికి సంబంధించినటువంటి మొత్తం ఆదాయం నుండి మినహాయింపు పొందేటటువంటి పద్ధతి. జీవన భృతిని మొత్తం ఆదాయ లెక్కింపు నుండి మినహాయింపు లెక్కించేటప్పుడు ఉద్యోగులను 2 రకాలుగా వర్గీకరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయి మినహాయింపు ఉంది. ఇతర ఉద్యోగులు వచ్చేటప్పటికి గ్రాట్యుటీ పొందుతున్నట్లయితే ఈ పెన్షన్ విలువలో పెన్షన్ మార్పిడి విలువలో 1/3 వంతు మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. గ్రాట్యుటీ పొందనట్లయితే పెన్షన్ మార్పిడి విలువలో 1/2 వంతు మాత్రమే మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఆర్జిత సెలవులు నగదుగా మార్చడం. ఆర్జిత సెలవులు నగదుగా మార్చడం వలన పొందినటువంటి ఆదాయం. ఈ సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదే ఇతర ఉద్యోగులకు అతను ఉపయోగించుకోని సెలవు కాలం 10 నెలల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఉంటే 10 నెలల జీతాన్ని మాత్రమే లెక్కలోనికి తీసుకుంటారు. 10 నెలల జీతాన్ని ఎస్ఎస్సి ఉద్యోగి విరమణ చేసిన నెలకు తక్షణమే ముందుండే 10 నెలల సరాసరి జీతాన్ని బట్టి లెక్కిస్తారు. అయితే ఈ 10 నెలల జీతము కేంద్ర ప్రభుత్వం గెజిట్ లో విధించిన పరిమితి కన్నా ఎక్కువగా ఉండరాదు. అలాగే ఎస్ఎస్సి ఒకరికన్నా ఎక్కువ యజమానుల నుండి గత సంవత్సరంలో లేదా వివిధ గత సంవత్సరాలలో ఇటువంటి మొత్తాలు స్వీకరించినప్పటికీ మినహాయింపు ఇచ్చే మొత్తం ప్రభుత్వం విధించేటటువంటి పరిమితిని మించరాదు. ఆర్జిత సెలవుల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్జిత సెలవు అంటే ఏంటి? ఎర్నడ్ లీవ్ అంటారు ఇంగ్లీష్. సర్వీసు కాలంలో ఉపయోగించుకోలేనటువంటి లీవ్స్ కి రిటైర్మెంట్ టైంలో పొందేటటువంటి మొత్తం. సో ప్రభుత్వ ఉద్యోగులకి పూర్తి స్థాయి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇతర ఉద్యోగులకు 10 నెలల కాలానికంటే మించకూడదు అనేటటువంటి నిబంధన ఇక్కడ ఉంది. ఇతర మినహాయింపు పొందే ఆదాయాలు చూద్దాం. నష్టపరిహారము. ఎవరైనా వ్యక్తి నష్టపరిహారము పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం పొందినట్లయితే ఆ యొక్క నష్టపరిహార మొత్తం ఆదాయం నుండి మినహాయింపు పొందే ఆదాయంగా పరిగణిస్తారు. స్వచ్ఛంద పదవి విరమణ వల్ల పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగులు పొందిన మొత్తాలు. స్వచ్ఛంద పదవి విరమణ అంటే వాలంటరీ రిటైర్మెంట్. దీని వలన వచ్చినటువంటి మొత్తాలు, స్వచ్ఛంద పదవి విరమణ వల్ల వచ్చినటువంటి మొత్తాలు మొత్తం ఆదాయ పరిధి నుండి మినహాయించడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల యొక్క ఉపకార వేతనాలు, స్కాలర్షిప్స్, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు చెల్లించినటువంటి అలవెన్స్లు, కొన్ని ప్రత్యేక రంగాలలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు పొందిన అవార్డులు, అలాగే సైనిక దళాలలో పనిచేసే వారి కుటుంబ సభ్యులు అంటే నామినీలు లేదా వితంతువులు, పిల్లలు పొందినటువంటి కుటుంబ పెన్షన్. ఈ యొక్క కుటుంబ పెన్షన్ మొత్తం ఆదాయం నుండి మినహాయింపబడిన ఆదాయంగా పరిగణించడం జరుగుతుంది. శాస్త్రీయ పరిశోధన సంస్థలు పొందినటువంటి ఆదాయం. ఇక్కడ శాస్త్రీయ పరిశోధనా సంస్థలు వారి యొక్క పరిశోధనలను అభివృద్ధి చేసేటటువంటి ఉద్దేశంతో వీరికి వచ్చేటటువంటి ఆదాయాన్ని మొత్తం ఆదాయ పరిధి నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అలాగే
కొన్ని రకాలైనటువంటి విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్నటువంటి సంస్థలను కూడా వారికి వచ్చినటువంటి ఆదాయం మొత్తం ఆదాయ పరిధి నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అలాగే హాస్పిటల్స్, విశ్వవిద్యాలయాలు ఇటువంటి ఆర్గనైజేషన్స్ పొందినటువంటి ఆదాయాలు కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది. ప్రత్యేక అంశాలు క్రీడల అభివృద్ధికి సంబంధించి క్రీడలు ప్రోత్సహించేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సంస్థలు వారు పొందినటువంటి ఆదాయాలు. ఇప్పటి వరకు మనం ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 10 ప్రకారం వివిధ రకాలైనటువంటి ఆదాయాలు ఆదాయ పన్ను పరిధిలోనికి అంటే మొత్తం ఆదాయం నుండి మినహాయించదగ్గ ఆదాయాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ఒక అంశంతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. ది బాయ్, సైనింగ్ అవుట్, మీ శ్రీనివాసరావు.